రేపు చేయవలసినటువంటి ధ్యానం దుర్గ కాబట్టి ఈ అరుణమైనటువంటి వర్ణంతో ఉండేటువంటి అమ్మవారిని చేయాలి. దుర్గ యొక్క స్థాపన కానీ మనకి భాగవతమునందు పరిపూర్ణంగా కనిపిస్తుంది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు దుర్గను ప్రార్థిస్తారు. ఆవిడే వీళ్ళకి రూపాలు మార్చడం, ఆవిడే వీళ్ళ ఆయుధాలను దాచటం, ఆవిడే మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అర్జునుడికి విజయదశమి నాడు అర్జునుడు ఉత్తగ్రోగ్రహణం అనేసి దానికి వెళ్తాడు. అంతా కూడా సాధనకు సంబంధించిన రహస్యములు అవన్నీ కూడా. అంటే కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి ఏవైతే శక్తులు ఉంటాయో ఉత్తర గో గ్రహణంలో, గో అంటే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అర్జునుడు అంటే మనమే. అస్త్రాలన్నీ ఎక్కడ ఉంటాయి, లోపల ఉంటాయి, మనకన్నీ ఉంటాయి కానీ ఏమైనా తెలియవు అన్నాడు. మనకు వెన్నెముక ఉంటుంది, అది దాన్నే గండ్యం అంటారు. గండ్యం అంటే ఏమిటి? వెన్నెముక ఎక్కడి నుంచి కింద వరుణలోకంలో ఉంటుంది, పైన ఆకాశం నుండి అక్కడి నుంచి తీసి అగ్నిదేవుడు తీసిస్తాడట. ఇక్కడ బాణములు సంధించేటటువంటి ప్లేస్ని గురుమధ్యం అంటారు. ఓంకార నాదానం చేస్తూ మూలాధారం నుంచి పైకి వెళ్ళేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని గండీవ శంకారం అంటారు. దుర్యోధనాదులంతా కూడా బొడ్డుకి కిందన ఉంటారు, పైన ఉత్తర గో ఉంటాయట. ఉత్తర గోగ్రహణం అయ్యేటప్పుడు ఈ దుర్యోధన శక్తులు దవ్యపడతాయట. ఎప్పుడు అవుతాయంటే విజయదశమి నాడు జరుగుతాయట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాయంటే కొంచెం మీరు ట్యూన్ అవుతారు. విజయదశమి నాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో 2:12 ఎంతో విజయ ముహూర్తం అనే ఒకటి ఉంటుంది. అమ్మవారు అపరాజిత అనేటటువంటి వేషం వేసుకున్న రోజు 20 నిమిషాల పాటు దర్శనమిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలప్పుడు శమి పూజను చేస్తారు. రోజు శమి వృక్షమునకు అంటే తెలుగులో ఏంటంటారు మాస్టర్? జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి. రోజు లేనప్పుడు ఏం చేస్తామంటే జమ్మి వేడి చేసి చేసుకుంటాం. మనం అంతే. క్షత్రియులైతే జమ్మి పెట్టిని కత్తితో నరకాల రోజు అది పూజ చేసుకున్నాం. శమి పూజ అని ఉంటుంది, మన పుస్తకంలో ఇచ్చాం. శం అనేటటువంటి మంత్రము, శమి అనేటటువంటిది శంకరుడు అనేటటువంటి దానికి, శని అనేటటువంటి దానికి శమి వృక్షానికి సంబంధం ఉన్నది. మరీ అంత ఒంట్లో బాగులేనప్పుడు మరి చికాగోని ఇంకటి బతకడు చచ్చిపోతాడు అనుకుంటా అనే స్టేజ్ కానీ వస్తే శమి వృక్షం యొక్క వేరు తీసుకొచ్చి అరగదీసి దాన్ని తీర్థంగా చేసి ఓం త్రయంబకం యజామహే అని పూజ చేసి దానికి తీర్థంగా అనిస్తే ఆరోగ్యం బెటర్ అవడం మొదలుపెడుతుంది. మంత్రం పనిచేస్తుందా, చింతకాయలు వెళ్తాయంటే చేసి చూడండి. పరమ పవిత్రమైనటువంటి చెట్లు శమి వృక్షం ఒకటి. దాని మీద పాండవులు ఆయుధాలను ఉంచుతారన్నమాట. మనకి ఎక్కడ ఉంటాయి? చీకట్లో ఉంటాయి మన ఆయుధాలన్నీ నిద్రపోతాయి. ఇప్పుడు మనం ఉన్నది ఏమిటి? అజ్ఞాతవాసం. గోతులో ఉంటాం, అజ్ఞాతవాసం ఉంటాం. ఉన్నదంతా డార్క్నెస్. అమ్మవారు కనిపించదు, ఆ గురువు కనిపించడు, లోపల ఉన్న శక్తులు తెలియవు. ఉన్న స్టేట్ని ఏమిటంటారు? అజ్ఞాతవాసం. దాన్ని సింబాలిక్ గా చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసులు పేర్లు మారిపోతాయి అన్నాడు. అసలు లోపల ఉంటారు, నేను అనేటటువంటి ఉంటారు. లోపల ఇంద్రాది దేవతలందరూ ఉంటారు. లోపల ఉంటారు. పాపం ఇంద్రుడు అంటారు, అమ్మవారు ఉంటుంది. కానీ మనం ఉండేటటువంటి మండుతోనే మనం చేసినటువంటి అప్లికేషన్స్ తోనే వాళ్ళు కుయికి ఏమనుకుంటే లోపల చచ్చుంటారు మేడం. ఎప్పుడైనా వీడు అలౌ చేస్తే పని చేద్దామని మంచిగానేమో. దానికి అవకాశం నవరాత్రులు ఏందో పడుతుంది. దశమితో సమస్తమైనటువంటి విషయాలు అయిపోతే దానికి కోఆపరేట్ చేసేటటువంటిది ఈ రోజు రాత్రి దుర్గ అనేటటువంటి ఆయన దుర్గమములను అనేటటువంటి అయినటి కష్టమైనటువంటి విషయాలన్నీ కూడా సాధింపచేయగలిగేటువంటి దాన్ని దుర్గ అంటారు. ఓం దుమ్ దుర్గాయ నమః అన్నది ఆవిడ యొక్క మంత్రం. అంతకన్నా ఎక్కువ బిజాక్షర విచారణ చేయకడు. దుమ్ అనేటటువంటి లక్ష్యము ఫిజికల్ బాడీలో ఉండేటటువంటి ఎయిల్మెంట్స్ ఏవైనా ఉంటే ఫిజికల్ బాడీ కొంచెం లేస్తే కొంచెం కాళ్ళు పెట్టేస్తున్నాయండి, మధ్యలో లాగుతున్నదండి, కొంచెం ఒళ్ళు బరువు ఎక్కువైందండి, ఈ చేయి సరిగ్గా పనిచేయటం లేదండి, ఎడం సైడ్ పీకుతున్నదండి అని అంటుంటారు చూస్తారు. హోమియోపతి మందులు అవన్నీ వేద్దాం మంచిదే, కానీ అమ్మవారిని ఒకసారి లేచేటప్పుడు దుమ్ దుర్గాయనం ఒక్కసారి అనుకోండి. 4-5 రోజులు ట్రై చేయండి. ఆవిడ మీ భౌతిక శరీరం కావాల్సినటువంటి సమస్తమైన రక్షణ ఆవిడ ఇస్తుంది. కిందని మూలాధారం అనేది భౌతిక శరీరం కట్టి ఉంటుంది. ఆవిడ దుష్కరమైనటువంటి కార్యంలో చేయవలసింది. ఏదో ఊరికి వెళ్ళారు, డబ్బులు పర్సిపోయింది, టికెట్ పోయింది, ఏం చేస్తారు? అయింది నాకు. మొట్టమొదటిసారి సివి గారిని కుంభకోణం చూడడానికి చాలా అంటే దీక్షతో వెళ్తున్నాను. ఎక్కడి నుంచి? బెండాస్ నుంచి త్రివేంద్రం వెళ్ళాం. ట్రిచి వెళ్ళి ట్రిచి నుంచి కుంభకోణానికి వస్తాను. ట్రిచి నుంచి కుంభకోణం రాస్తుంటే రాత్రి 10 గంటలకు ఎక్కినప్పుడు ముందు రోజు రాత్రి లేదు, 2 రోజులు పట్టిన నిద్ర లేదు. తెల్లవారుజామున 4 గంటలకు కుంభకోణం. అబ్బా మంచి టైంలో దిగుతాను అనుకున్నాం అన్నమాట. 4 గంటలంటే చాలా బ్రహ్మీ ముహూర్తం. ఆ ఊర్లో మాస్టర్ గారు ఊళ్ళో దిగుతాం వెళ్దాను. ఫస్ట్ టైం తల కింద పెట్టుకున్నాను, కొంచెం ఇలా తిరిగాను. లేచేసరికి కింద సూట్ కేసు లేదు. రాత్రి పడుకుందుకు బాగుంటుందని ప్యాంటు గింటూ అందులో పెట్టి పంచి కొట్టుకుని పడుకున్నాను. కింద పంచా ఒక షర్టు, ఇంకేం లేదు. భలే చేస్తారు మాస్టర్ అనుకున్నాను. అప్పుడు అమ్మవారిని తలుచుకుంటే పోలీసుడు వెంటనే కంప్లైంట్ చేశాను. పోయింది, నేను ఇలా ఉన్నాను, ఏం చేయాలి? వెనక్కి వెళ్ళడానికి టికెట్ లేదు, ఉన్న టికెట్ ఉంది. అదొకటి అదృష్టవశాత్తు. టికెట్ ఒకటి జేబులో పెట్టుకుని పర్సు కూడా ప్యాంట్లో పెట్టి అందులో పెట్టేశాను. అన్ని హ్యాపీ పట్టుకుపోయాడు. వాడిని పట్టుకుని అమ్మవారు తీసుకొచ్చి మొత్తం ఇచ్చింది అనుకోండి, అది వేరే కథ. ఎప్పుడైనా చెప్పుకుంది వస్తుంది ఆవిడ. అంటే హోప్లెస్ సిచ్యువేషన్స్ లైఫ్లో ఒకసారి వస్తాయి. వచ్చేప్పుడు అమ్మవారిని ఒకసారి తెలుసు. దుర్గాదేవినే తెలుసుకోవాలి. దుమ్ దుర్గాయ నమః. అర్జునుడు
భారత యుద్ధానికి ముందు రాత్రి శ్రీకృష్ణుడు అర్జునుడిని పట్టుకెళ్తాడు. ఒకసారి భారతం చదువుకోవాలి. ఏంటంటే ఉపాసన చేసేటప్పుడు ఈ దుర్గాదేవి అనేది ఉందా, శివుడు అనేవాడు ఉన్నాడా అని అనుమానం వస్తుంది. కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. భారతం హిస్టరీ రీసెంట్గా 5,000 క్రితం జరిగినటువంటి హిస్టరీ ఈ రోజుకి జరుగుతూ ఉంటుంది. 24 గంటలు చూసేవాడు మొన్ననే ఉన్నాడు. ఇక్కడ కలకట్టాలో ఒక ఆయన ఉండేవాడు, రామకృష్ణ పరమహంస. అయినా ఉందో లేదా అని చిన్న అనుమానం వస్తుందన్నమాట. ఇన్నాళ్ళు తపస్సు చేసాం, మనలాంటి వాళ్ళకి కనిపించకపోతే ఉందో లేదో అని ఉంటుంది. అర్జునుడిని తీసుకెళ్లి మైదానంలోకి తీసుకెళ్లి పైన కప్పు లేని దాంట్లో దుర్గా మంత్రం చేయమంటాడు. చేసుకోరా అనేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఆయన పాన వేసుకుని హ్యాపీగా పడుకుని ఉంటాడు కృష్ణుడు అందరినీ కష్టపడ్డాను తప్ప ఆయన హ్యాపీగా ఉన్నాడు. పడుకుంటే రాత్రి 12 వరకు జపం చేసేట్టు. 12 గంటలకు కనిపించింది ఆవిడ. అష్టభుజ దుర్గాదేవి అతి సుందరంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇంత చక్కగా చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. దుర్గాదేవి కాబట్టి అని భయపడిపోక్కర్లేదు. చాలా బాగుంటుంది దుర్గాదేవి. ఎర్ర బట్టలు వేసుకుని వస్తుంది. నీ ఎందుకు చేసావు, నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. అంటే యుద్ధం చేస్తాను తల్లి, నీ ఆశీర్వచనం తీసుకోవాలి. అంటే ఆవిడ ఆశీర్వచనం లేకుండా మీరు ఏది విజయం అనేటువంటి జీవితంలో సాధ్యం కాదు కాబట్టి అని. అంటే ఎవడు పంపించాడు, ఎవడు చేయమా? కృష్ణుడు నేను ఒకటే నాన్న, వెళ్ళిపో. కృష్ణుడు నీ పక్కన ఉన్నాడంటే విజయం నా పక్కన ఉన్నట్టుగా నేను నిర్వహణగా వెళ్ళిపో. అయినా వాడు అలా చెప్తూ ఉంటాడులే, వెళ్ళిపో అని చెప్తుంది. చదవాలి. అంటే కృష్ణుడు దుర్గ యొక్క ఉపాసన కంపల్సరీగా అర్జునుడి చేయించాడు తన పక్కన ఉన్నా సరే, మనం ఎక్కడ చేయాలి. ఈ రాత్రి రేపు అమ్మవారిని దుర్గాదేవిని ఒకసారి తలుచుకుందాం, తప్పేం లేదన్నాడు. చేస్తే ఆవిడ ఎలా ఉంటుంటా, కంసోస్మితాం హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం, ఎర్రగా ఉంటుంటా. జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. జ్వలంతీం అంటే జిగి వెలుగుతూ ఉంటుంది అన్నాడు. హోమం చేస్తున్నప్పుడు హోమం నందు ఏ అమ్మవారిని అయితే ఉపాసించి సమిధ వేలుస్తాం, అమ్మవారు కట్టుకుంటుంది, అందులో రూపం కట్టుకుంటుంది. ఆ ఫోటోలు తీసుకుంటే అలాగే అమ్మవారి రూపం కనిపిస్తుంది. మంట లేస్తుంటుంది చూస్తారా, ఎవరి పేరు తెలుసుకుని వేస్తామో ఆ మంట ఆకారం కొట్టుకుని తీసుకుని వాళ్ళకి ఇస్తుంది అన్నమాట. చెప్పుకున్నాం మొట్టమొదటి జాతవేదుడు అని చెప్పి ఏం చేస్తాడంటే మనం ఇచ్చినవన్నీ మనం డైరెక్ట్గా అమ్మ అని ఇస్తే ఆవిడ దుర్గాదేవి కనిపిస్తుంది. మనం సరిగ్గా సాధన చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయన పంపించంటే ఈయన పోస్ట్ మ్యాన్ కింద పనిచేస్తాడు జాతవేదుడు. ఏమైనా కోరికలు ఉన్నా ఏమైనా ఎవరికైనా పంపించదలుచుకుంటే అగ్నిలో ఇష్టం అన్నాడు. అగ్ని ఒకటి, సముద్రుడు ఒకటి, అమ్మవారి యొక్క స్వరూపములు. సముద్రుడు లక్ష్మీదేవి యొక్క తండ్రి. మాస్టర్ గారి లైఫ్లో ఇన్సిడెంట్ చెప్తూ ఉంటారు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన పర్సులో వచ్చి డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకుంటుంటే 10 రూపాయల నోటు వెళ్ళిపోయింది గాలికి. అటు రేపు పొద్దున ఫీజు కట్టాలి, లేకపోతే ఎగ్జామ్ రాయనెవరు, అంతా గజిబిజి అయిపోయింది. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఈ రోజుల్లో కొంచెం చాలా ఎక్కువ కింద లెక్క, 1000 రూపాయల నోటు కింద లెక్క చేసి ఏడుస్తున్నాడు. మేషా పక్కన ఏం చేస్తా, ఏం లేదు ఈ కూడా బయట అడిగి ఇచ్చి నీ దయ్యం ఉంటే అవి వస్తాయి లేకపోతే పోతాయని. సముద్రుడు కదా, సముద్రుని ఒకసారి ధ్యానం చేసి ఈ పర్సులో కూడా అడిబడి అన్నారు. వాడు ఏ కళ్ళు ఉన్నాడో మేషగా మీద నమ్మకుండా బారిసాడు. మొత్తం డబ్బులన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతాయి. సముద్రుడు కానీ నది కానీ మనం ఘోరమైన పాపం చేస్తే తప్ప, లేకపోతే మనంతటా మనం సంకల్పిస్తే తప్ప మీ జీవితాన్ని హరించవు, మీ వస్తువులు ఏవి హరించవు. ప్రకృతిలో ఏది హరించదు. ప్రకృతి అందు ఏ శక్తులు అవి ఉంటాయి, వాటి నుంచి ఏం కావాలంటే అవి టైంకి వచ్చి చేరుతూ ఉంటాయి మీ దగ్గరికి. నమ్మకం ఉండాలి. అమ్మవారి భక్తులైనటువంటి వారికి విపరీతమైన ఎండలో నడవలసినటువంటి పరిస్థితి వస్తే పైన మబ్బు ఉంటుంది. ఎంత దూరం వెళ్తే అంత దూరం మబ్బు వాడితో పాటు ప్రవహిస్తూ ఉంటుంది. మాస్టర్ గారి యొక్క జర్నీలో నేను కొన్ని 100 సార్లు చూశాను. తల్లి అలా కాపాడుతూ ఉంటుంది. ప్రకృతి శక్తుల్లోంచి పనిచేస్తుంటుంది అమ్మవారు. అంటే ఇది మనం ఈ సాధన చేసాం కాబట్టి అనగానే మబ్బు మాయ అయిపోతుంది. బడబడబల ఎండ ఒకటి కళ్ళు కూడా మారిపోతాయి. సమర్పణ అమ్మవారి ఎడలో ఉండాలి. సమస్తం ఇస్తుంది తల్లి. నడిచినా అడవిలోకి వెళ్ళినా, అడవిలో నడిస్తే ఒక పాము కానీ తేలు కానీ ముళ్ళు కానీ గుచ్చుకోదు. నమ్మిన వాడికి ఉంటుంది, నమ్మవాడికి ఏం లేదు అన్నాడు. జీవితంలో వెళ్తుండేటప్పుడు ఇట్లాంటి వెళ్తుండేటప్పుడు పరమగురువులు మాస్టర్ గారు లాంటి వాళ్ళతో కొన్నాళ్ళు ప్రయాణం చేశాం కాబట్టి ఇవన్నీ చూశాను. ఆర్ద్రాం అంటే ఏమిటో చూసామండి. అలాగే జ్వలంతి అమ్మవారు మండుతూ ఉండేటటువంటి అమ్మవారు ఏదైతే ఉంది అంటే అగ్నిస్వరూపమైనటువంటి దానిని, జ్వాలారూపమైనటువంటి దానిని, అది లేకపోతే ఏం లేదు అసలు. ఇంట్లో స్టవ్ అంటకపోతే కాఫీ లేదు పొద్దున్న అన్నాడు. జ్వలంతి అక్కడి నుంచి మొదలవుతుంది. గ్యాస్ స్టవ్ టింగు గ్యాస్ స్టవ్ అయిపోయిందనంటే పెద్ద క్రైసిస్ కింద లెక్క ఇంట్లో ఈ రోజుల్లో. గ్యాస్ సిలిండర్ గ్యాస్ అయిపోయిందంటే అది పెద్ద ఆల్మోస్ట్ బిల్. అమెరికాలోనేమో బాంబే వేసినట్ట. అది లేదు ఏం లేదు కాబట్టి జ్వలంతి తృప్తాం తర్పయంతి. తృప్తాం అంటే తృప్తిని ఇస్తుంది, తర్పయంతి అంటే తడుపుతుంది అన్నారు. తృప్తాం అంటే ఏంటి? తృప్తి. ఏంటంటే తృప్తిగా ఉందండి అన్నారు. ఏమిటి తృప్తి అన్న బాగుందారు. మంచిలు తాగితే దాహం వేసినప్పుడు తృప్తిగా ఉంటుంది, ఆకలి వేసినప్పుడు శ్రాద్ధాలప్పుడు తృప్తోభవ అంటుంటారు అన్నమాట.